వాక్యం విందాం. విశ్వాసము, కుటుంబం. నేను ఎంతవరకు అర్థమైంది మీ అందరికీ? అర్థమైందా? విశ్వాసము నేనుంటే సరిపోదు, నా భార్య కూడా విశ్వాసంగా ఉండాలి. నా భార్య ఉంటే సరిపోదు, నేను కూడా ఉండాలి. భార్య భర్తలుంటే సరిపోదు, పిల్లలు కూడా ఉండాలి. దాన్ని విశ్వాస కుటుంబం అని అంటాం. అవిశ్వాస అయిన భార్య ఉంటే భర్త పోరాటం చేయాలి, భార్య కొరకు వదలకూడదు. అట్లా అవిశ్వాస అయిన భర్త ఉంటే భార్య పోరాటం చేయాలి, భర్తను మార్చుకొని గెలవాలి. నా భర్త మారుడు, ఒక రోజుకు 500 సంపాదిస్తున్నాడు కదా, సరిపోద్దని అనుకోకూడదు. నువ్వు సంపాదన కన్నా రక్షణే గొప్పది. ప్రైజ్ ది లార్డ్. అలాగే నీ పిల్లలు కూడా విశ్వాసులైన పిల్లలుగా ఉండడం ఎంతో ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రోజున మరొక చాప్టర్కి మనం వెళ్తున్నాం. నాకు యాత్ర ఉంది, దానికో భయం ఉంది. నాదో నడక ఉంది, దానికో ఆశ ఉంది. ఈ భయము, ఈ ఆశ, ఈ కోరికలు ఇవన్నీ కూడా నా జీవితాన్ని చుట్టుముడుతూ ఉంటుంటాయి. అలాంటి సమయంలో మనిషి ఈ పడవలో నడిచేటప్పుడు, ఈ యాత్రలో నడిచేటప్పుడు నాకున్న ఈ జీవితంలో యేసు మీద విశ్వాసం ఉంచితే నాకు అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. నేను దేవుడి మీద విశ్వాసం ఉంచటం వలన నా జీవితంలో వచ్చే ప్రతిదీ కూడా జయించేటువంటి శక్తి ప్రభువు నాకు ఇస్తాడు. వాటిని మనం ప్రయోజనాలు అంటాం. విశ్వాసము, నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వల్ల నాకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? నా దేవుడి మీద విశ్వాసం ఉంచటం వల్ల నాకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందులో ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. అయితే నేను యేసునందు విశ్వాసం ఉంచటం వల్ల నా దేవుడు అంటున్నాడు, విశ్వసించుట వలన కలవరం పడడట. గొప్ప ప్రయోజనమే కదా కలవరం. ఏమిటండి కలవరం? మనిషికి కలవరం అనేది ఒక గొప్ప నష్టాన్ని చేకూరుస్తుంది. ఒక్కొక్కసారి దేవుడు తన శత్రువులకి కలవరాన్ని సృష్టించేవాడు. ఉదాహరణకి దేవుని ప్రజల మీదకి శత్రువులు యుద్ధానికి వస్తే, అమ్మోనియర్ యుద్ధానికి వస్తే వాళ్ళకి కలవరం సృష్టించాడు. ఒకసారి ఫిలిస్తీన్లు వస్తే వాళ్ళకి కలవరం సృష్టించి వాళ్ళే పొడి చేసుకున్నారు. వాళ్ళకి కలవరం సృష్టించక వాళ్ళు పారిపోయారు. కలవరం అనేది మనిషిని కన్ఫ్యూజ్లోకి నెట్టేస్తుంది. కలవరం అనేది మనిషిని దారి తప్పేలాగా చేస్తుంది. హల్లెలూయా. కనుక కలవరం, ఎప్పుడైతే మనిషి కలవరంతో, ఏదో ఒక కలవరంతో, బెంగతోటి, గాబరాతో ఉన్నాడు అనుకోండి, లేనిపోయిన జబ్బులన్నీ వాడికి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. కలవరంతో ఉన్నవాడికి ఏదో ఒక జబ్బు వస్తూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అదే విశ్వాసంతో ఉన్నాడు అనుకోండి, వాడి గుండె నిబ్బరంగా ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. సో బిడ్డలారా, కలవరం అనేది మనకు రాకుండా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, విశ్వసించేవాడు కలవరపడాడు. విశ్వాసం లేనోడే కలవరపడతాడు. ఏం జరుగుతుందో ఏంటో అప్పటికప్పుడు నీ జీవితం అంతా జీరోగా మారిపోయినా, అప్పుడు నీ జీవితం అంతా అనాథగా అయిపోయినా, ఏ తోడు లేకుండా ఉన్నా నువ్వు కలవరపడవు. ఎందుకంటే జీసస్ ఈజ్ మై లార్డ్ అంటావు. తోమా ఏమన్నాడంటే, మై లార్డ్, మై గాడ్, మై లార్డ్, మై గాడ్, నా ప్రభువా, నా దేవా. అప్పటి వరకు అతని జీవితం అంతా కూడా కలవరం. ఏమైపోద్దో కలవరం, చచ్చిపోతానేమో నాకు కలవరం, అప్పులు బాధ ఏంటనే కలవరం.
ఈ రోగం ఏం చేస్తుందని కలవరం, అసలు బతుకుతానో లేదనేది ఒక కలవరం. హల్లెలూయా. బిడ్డలారా, అసలు కలవరం అనేది ఎందుకు వస్తుందో 2 విషయాలు మీకు చెప్తాను. యోబు గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. కలవరం ఎందుకు వస్తుంది? అది నీకు తగులుగా నువ్వు కలవరపడుచున్నావు, భక్తి ధైర్యం లేదా, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు. అది 5, 8 కాదు, 5. ప్రైజ్ ది లార్డ్. అసలు కలవరం అనేది ఎందుకు వస్తుంది మనిషికి అంటే శ్రమ. మనిషికి ఎప్పుడైతే శ్రమ వచ్చిందో ఆ శ్రమ అనేది కలవరాన్ని కలుగు చేస్తుంది. కలవరపడుతూ ఉంటుంటాడు. ఆమేన్. సో ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా ప్రభు ఏమంటాడంటే, మీరు కలవరపడకండి, నా యందు విశ్వాసం ఉంచండి. 14:1 చదవండి. యోహాను 14:1. మీ హృదయమును కలవరపడనీకుడి, విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, మీరు కలవరపడరు. హల్లెలూయా. కలవరం ఎందుకు కలుగుతుంది? మనిషికి ఏదో ఒక శ్రమ గుండెల్లో వచ్చినప్పుడు, జీవితంలో వచ్చినప్పుడు అతడు సంతోషంగా బతకలేడు, అతడు కలవరంతో బతుకుతాడు. అలాంటప్పుడు హార్ట్ అటాక్లు కానీ, బీపీ, షుగర్లు కానీ అలాంటివి పెరిగిపోతాయి. ఇంకా చెప్పాలంటే కలవరం వచ్చినప్పుడు మనిషి ఏదో ఒక పిచ్చి పనులు చేస్తూ ఉంటుంటాడు, తొందరపడి గాబరపడి డౌన్కి వెళ్ళిపోతుంటాడు. కాబట్టి శ్రమ కలిగినప్పుడు మనిషికి కలవరాలు కలుగుతాయి. ఆత్మీయ జీవితంలో కలవరం కూడా కలుగుతుంది. చూడండి, గలతీ రాసిన పత్రిక 1:7 చదవండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి కలవరపరచువారు. అలాగే అపోస్తులు 15:24 కూడా చదవండి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 24వ వచనం. కొందరు మా యుద్ధ నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపడుచున్నారు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. మనిషికి కలవరం కలిగి చేయడానికి రెండవ మాట ఏమిటంటే వేరొక బోధ, తప్పుడు బోధలు ఆత్మీయ జీవితాన్ని కలవరం చేస్తాయి. సమస్యలు, శ్రమలు, బాధలన్నీ కూడా శరీర జీవితంలో ఫిజికల్గా మనకి కలవరం కలుగు చేస్తాయి. ఏదేమైనా కలవరం అనేది మనిషికి నిద్ర లేకుండా చేస్తుంది. హల్లెలూయా. నేను 2 ఎగ్జాంపుల్ చెప్పి, 2 ఉదాహరణలు చెప్పి కలవరం పడుతున్న భక్తుని కోసం ఈరోజు మీకు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? విశ్వసించువాడు కలవరపడడు. దేవుడే చెప్తున్నాడు, మీరు కలవరపడనివ్వకండి, మీ హృదయాలు కలవరపడనీయకండి, నా యందు విశ్వాసం ఉంచు. దేవుని యందు విశ్వాసం ఉంటే నువ్వు కలవరపడవు. కలవరపడని మాట ఉంది, నీకు చెప్తాను విను. కలవరపడని మాట ఉంది, లాస్ట్లో మీకు చెప్తాను. కలవరపడని మాట. కలవరం ఎందుకు వస్తుంది అంటే శ్రమ కలిగినప్పుడు వస్తుంది. అనుకోని శ్రమ నీ మీదకి వచ్చినప్పుడు నీకు కలవరం కలుగుతుంది. అంటే ఆ టైంలో నువ్వు ఏం మాట్లాడతావో ఏం చేస్తావో తెలియని పరిస్థితి వస్తుంది. ఆ తర్వాతే వేరొక బోధ, వేరొక సువార్త నీకు వచ్చినప్పుడు కలవరపడుతూ ఉంటావు. ఆత్మీయ జీవితంలో చూడండి, ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి అది కాదు ఇది క్వశ్చన్ వేస్తూ ఉంటుంటారు. నీకు విశ్వాసం నుంచి తొలగించడానికి దుష్టుడు ఎవరో ఒకరిని వాడుకుంటాడు. నీ పక్కింటోడు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే తెలిసినోడు కావచ్చు. కాబట్టి బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ప్రతి వారికి మనం తల ఊపే పరిస్థితి కాకుండా బైబిల్ బాగా తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కలవరపడుతున్న ఒక రెండు ఉదాహరణలు. మొట్టమొదటిది ఏమిటంటే యోసేపు కాలంలో ఫరోకో కళ వచ్చింది. హల్లెలూయా. ఫరోకో కళ వచ్చింది. ఏమిటా కళ? 7 మంచావులు, బలిసనావులు, 7 బక్కావులు. ఈ బక్కావులు ఏం చేసినాయి? బలిసనావులు తినేసినాయి. తర్వాత ఇంకోటి అదే సందర్భంలో 7 బలమైన వెన్నెలు, 7 పీల వెన్నెలు అలా వచ్చినాయి. అలా కళ వచ్చినప్పుడు ఇతని హృదయం తెల్లారేపటికి కలవరపడ్డాదట. అది ఆదికాండం 41వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం
41:8. గట్టిగా చదవాలి. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరి కళ ఇతనికి ఏం తెచ్చింది? కళ అనేది కలవరం తీసుకొచ్చింది. అతను కలగన్నాడు, దానికి అర్థం చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అర్థం చెప్పే వాళ్ళు కావాలంటే ఆత్మ కలిగిన వాళ్ళు కావాలి. అలా చెప్పండి. అందుకే నువ్వు విశ్వాసంతో పరిశుద్ధాత్మను పొందుకున్నావా? విశ్వాసంతో ఆత్మపూర్ణుడు అయ్యావా? అవ్వకపోతే నీకు ఇంకా 18 రోజులు మంచి అవకాశం. ఇది పరిశుద్ధాత్మ పూర్ణుడు కావాలి. ఆత్మ కలిగి ఉండడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అతను కలగన్నాడు, కళ ఏం చేసింది? కలవరం పుట్టింది. ఇదేంట్రా, ఈ వెన్నెలేమిటి, ఈ యొక్క ఎద్దులేమిటి అని గాబరపడిపోతున్నాడు. హల్లెలూయా. ఈ కళకు అర్థం ఎవరు చెప్తారు? యోసేపుని తీసుకొచ్చాడు. యోసేపు నిలబడి, రాజా వాటికి అర్థం ఇది, వాటికి అర్థం ఇది, దానికి పరిష్కారం ఇది అని చెప్పేశాడు. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే చెప్పాడో అతని మనసులో ఉన్న కలవరం అనేది అలాగా. అదే మనకి విశ్వాసం కలిగిన వాడికి ఎన్ని కలలు వచ్చినా సరే మనము భయపడతామా? భయపడం. హల్లెలూయా. విశ్వసించే వానితో యేసు ఎప్పుడూ ఉంటాడు. విశ్వసించు వానితోనే ఉంటాడు. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే మొట్టమొదట అడుగుతున్నాడు, నీకు విశ్వాసం ఉందా అని. నీ జేబులో కానుక తెచ్చుకున్నావు అని అడుగుతలేదు. నీ జేబులో కలెక్షన్ తెచ్చావా అని అడుగుతలేదు. ఏమడుగుతుందో తెలుసా? నీకు విశ్వాసం ఉందా, నీకు నమ్మకం ఉందా, నీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నాడు. నమ్మకంగానే ఉంటే దేవుడు నీ పక్షాన గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మొదటి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? కలగన్న ఫరో కలవరపడ్డాడు. రెండో ఎగ్జాంపుల్ ఏమిటంటే నిజాన్ని తెలుసుకున్న రాజు కలవరపడ్డాడు. నిజాన్ని తెలుసుకున్న ఒక రాజు కలవరపడ్డాడు. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం, ఆ రాజు పేరు ఏంటో చెప్పేయాలి, తెలీదా? 28వ అధ్యాయం 21వ. కొంతమంది కలవరం ఫుడ్ వల్ల, డ్రింక్ వల్ల, ఆస్తుల వల్ల పోయేది కాదు. అది కొంతమందికి కలవరం అతని హృదయంలో భయం పుట్టించింది. ఎందుకో తెలుసా? అతను చేసిన పాపాలన్నీ అతని నెత్తి మీదకి వస్తున్నాయి. వ్యతిరేకతలన్నీ అతని నెత్తి మీదకి వచ్చినాయి. దేవుడే ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు, రేపు సాయంత్రానికల్లా నీవు చనిపోతావు. భయం పుట్టుకుంది. భయం, ముందే చెప్పాను, భయం వల్ల మనిషికి కలవరం కలుగుతుంది. శ్రమ వల్ల మనిషికి కలవరం కలుగుతుంది. సౌలు హృదయం అంతా కలవరం నిండిపోయి అంత పెద్ద మహారాజు శక్తి లేనట్టుగా నేల మీద పడిపోయాడట. కలవరం చూసేవా? ఎంత పెద్ద మనిషినైనా పిండి పిండి చేస్తుంది. కలవరం పెట్టుకున్నావా? అట్లా అయిపోయి ఏం పెట్టుకున్నావు, మనసులో ఏం పెట్టుకున్నావు అంటాం. అలా మనసులో అలా ఉన్నదనుకో, మనిషికి ఎంత తిన్నారు కదా అడిగి పట్టదు. ఎంత తిన్నా, ఈ స్త్రీ అయితే మంచి మంచి భోజనం సిద్ధపాటు చేసింది సౌలుకి, కానీ తినడానికి మనసు అనేది కలవరంతో నిండిపోయింది. అది ఏం తింటలేదు, తలకాయ ఏలాడేశాడు. కలవరం. మనిషి కలవరం ఉన్నప్పుడు సంతోషంగా ఉండలేడు. మనిషి కలవరంగా ఉన్నప్పుడు అదో రకం. అందుకే హృదయంలో మీరు కలవరపడకండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడుకున్న ప్రయోజనం ఏమిటంటే కలవరపడడు. ఎంత విపత్తు వచ్చినా, ఎంత కష్టం రాని, ఎంత శోధన రాని, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. నీతిమంతుడు ఎలా ఉంటాడండి? అయ్యో ఏమైపోతుంది గాబరపాటు. నీతిమంతుడు సింహం వలె ధైర్యం. నీతి అంటే ఏమిటి? అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని యందు విశ్వసించాడు. విశ్వసించుటే నీతి. నీతిమంతుల కుటుంబం, భక్తిహీనుల కుటుంబం, విశ్వాసం కలిగిన కుటుంబం, విశ్వాసం లేని కుటుంబం. హల్లెలూయా. సో బిడ్డలారా, ఇది అయితే ఈరోజు కానీ మీ హృదయంలో ఏ విషయాన్ని బట్టి అయినా కలవరం ఉన్నట్లయితే విశ్వసించు, ఆ కలవరాలన్నీ దేవుడు తీసేస్తాడు. అది ఎట్లా అవుతుందో, ఇది ఎట్లా అవుతుందో, ఆయన పరిస్థితి ఏమిటో, ఈయన పరిస్థితి ఏమిటో, నా చిన్న కొడుకు పరిస్థితి ఏమిటో, చిన్న కోళ్ళ పరిస్థితి ఏమిటో, చిన్న కూతురు పరిస్థితి ఏమిటని అలాగే కలవరపడుతూ ఉంటావు. విశ్వసించు, అందరినీ దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు విశ్వసించి కలవరం అంతా తీసే. ఈ రోజున
ఓ భక్తుడి జీవితంలో ఉన్న కలవరం నుంచి అతడు విశ్వాసం నుంచి విశ్వాస పలుకుల్లోకి వచ్చేసాడు. చాలా అద్భుతం అండి. ఆ భక్తుడి మీద ఒక పుస్తకమే ఉంది. ఆ పుస్తకంలో ఎన్నో అధ్యాయులు లేవు, జస్ట్ 3 అధ్యాయులు ఉన్నాయి. 3 అధ్యాయులు కూడా అది విశ్వాస పుస్తకం అంటారు. ప్రతి ఒక్క బిడ్డ కూడా విశ్వాస పాఠాలు నేర్చుకోవడానికి ఆ పుస్తకం చదువుతూనే ఉండాలి. ఆ పాఠాలు మనకి సింపుల్గా మీకు 3 ముక్కల్లో చెప్తాను ఆ భక్తుడి కోసం. ఇప్పుడు మీకు తెలిసిపోయి ఉంటుంది ఆ భక్తుడు ఎవరు. వెరీ గుడ్, హల్లెలూయా. హబక్కూకు గ్రంథం తీయండి. దేవుడి మీద ఆధారపడి నడిచిన ఈ హబక్కూకు గ్రంథంలో కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. అసలు హబక్కూకు అనేది ఆయన ఓ ప్రవక్త. ఈ ప్రవక్త అయిన హబక్కూకు ఇతను హృదయం అంతా కలవరంతో నిండిపోయిందండి. ఎందుకు కలవరంతో నిండిపోయిందో కూడా చెప్తాడు. ఇతను భక్తుడే కానీ గుండెంతా కలవరంతో నిండిపోయింది. కలవరంతో నిండుకున్నవాడు నోట ప్రశ్నలు వస్తాయి. ఏమొస్తాయండి? ప్రశ్న. ఇతడు అధ్యాయం రాసేటప్పుడు ప్రశ్నతోనే రాశాడు. సుమారు 4 ప్రశ్నలు టక్క 4 ప్రశ్నలు వేసాడు. ఫస్ట్ ప్రశ్న ఏమిటంటే, యెహోవా నేను మొరపెట్టున్నాను, ఎన్నాళ్ళు ఆలకింపు, ఎన్నాళ్ళు క్వశ్చన్ వేసాడే లేదా? ప్రైజ్ ది లార్డ్. ప్రభా ఆయన నేను నమ్మాలంటే మేకులు కొట్టబడిన నా చేతులకి వేసి ఆయన పక్కన ఎముకల్లో నా చేయి తాకి, ప్రశ్న అనేది కలవరం కలిగినోడు ప్రశ్న కలిగి ఉంటాడు. విశ్వాసం లేనివాడికి కలవరం వస్తుంది. కలవరం కలిగినోడు ప్రశ్నలతోనే ఉంటాడు. విశ్వాసం కలిగిన వాడు దేవుణ్ణి వెంబడించుకుంటూ పోతాడు, దేవుణ్ణి స్తుతించుకుంటూ పోతాడు. నయమాను ఎలీషా దగ్గరకు వచ్చి ప్రశ్న వేశాడు, మా సిరియా దేశంలో మాకు నదులు లేవా? ప్రశ్న. విశ్వాసం ఉన్న చోట ప్రశ్న ఉండదు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. నమ్మకం కలిగిన వాడు దేవుడికి ప్రశ్నలు వెయ్యడు. దేవుడు మాటని ప్రభువ, మై లార్డ్, మై గాడ్, దేవుణ్ణి వెంబడించుకుంటూ పోతాడు. హబక్కు గ్రంథాన్ని రాశాడు. గ్రంథాన్ని రాసి ఫస్ట్ అతడు రాస్తున్న మాటే ప్రశ్న. ప్రభువా ఎన్నాళ్ళ వరకు నా ప్రార్థన ఆలకింపుకుంటావు? అలాగే దేశమంతా బలాత్కారంతో నిండిపోయింది, నువ్వు రక్షించవా? రెండోది కూడా వేశాడు. రెండోది కూడా ప్రశ్న. మూడోది ఏమేశాడు చూద్దాం. నన్నెందుకు దోషం చూడనిచ్చుచున్నావు? అబ్బా, మూడోది కూడా వేశాడు. మూడో కూడా ప్రశ్న. నాలుగో మాట ఏమన్నాడు? బాధ ఎందుకు నువ్వు అలా ఊరికే చూస్తున్నావు? నువ్వు ఎందుకు అలా ఊరికే చూస్తున్నావు? నాలుగోది కూడా ప్రశ్న. ఇలాగ అతను మనం 1వ అధ్యాయం చదువుకున్నప్పుడు అతనిలో ఒక రకమైన ఇరిటేషన్, ఒక కలవరం, ఒక రకమైన వేదన, వర్ణనాతీతమైన బాధ, దేవునికి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాడు. ఎందుకు 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 ఇదెందుకు అని పుస్తకం రాశాడు ఒక ఆయన. ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఇదెందుకు. ఆ పుస్తకం చదివినప్పుడు చివరిగా ఆ భక్తుడు ఏమంటారంటే, దేవుడు ఏది చేసినా మన మంచిగా చేస్తాడు కనుక నువ్వు ఎప్పుడు కూడా ఇదెందుకు అనే మాట మాత్రము అనొద్దు అంటాడు. నేను వేసే నా ప్రశ్న నువ్వు వెయ్యొద్దని రాశాడు ఆ పుస్తకం. అల్లు చెప్తాను, హల్లెలూయా. సో హబక్కుకి ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గరకు వచ్చి అన్ని ప్రశ్నలే. ఇది ఎట్లా ఎందుకు, నేనే ఎందుకు, నాకే ఎందుకు, నాకెలా ఎందుకు జరిగింది, అక్కడేంటి ఎలా జరుగుతుంది, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు పరిస్థితి ఏమిటి, నువ్వు చూస్తున్నావా లేదా, వాళ్ళు ఎందుకు శిక్షించట్లేదు, నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు అంటే అతని హృదయం ఎలా ఉండిపోయింది? కలవరం. 77వ కీర్తన ఆసాపు రాశాడు. ఆసాపు కూడా భక్తిహీనులు చూసినప్పుడు అతని హృదయం అంతా కలవరంతో నిండిపోయింది. ప్రభా, ప్రార్థన చేసినోడేమో శ్రమల పాలవుతున్నాడు, ప్రార్థన వదిలేసినోడేమో మంచిగా బతుకుతున్నాడు, ఉపవాసం ఉన్నాడేమో అలాగే ఉన్నాడు, పాపం చేసేవాడేమో పైకి వెళ్తున్నాడు. ఇదెక్కడ న్యాయం ప్రభా అని ఆసాపు అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అడిగిన తర్వాత రానెలరా అని దేవుడు వచ్చి
ఆసాపుని ఒక ఎత్తైన స్థలంలోకి చూపిస్తే భక్తిహీనులందరూ కాలు జారు స్థలంలో ఉన్నారట. హల్లెలూయా. అయితే మనిషి ఎప్పుడైతే ఇవన్నీ చూస్తున్నాడో, చుట్టుపక్కల ఉన్న పరిస్థితి చూస్తున్నాడో, అతని జీవితంలో చెలరేగుతున్న, వింటున్నావా జ్యోతమ్మా వింటున్నావా? మంచి కూర్చో. హల్లెలూయా. అతను చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడో కానీ అతను హృదయం అంతా అలా నిండిపోయిందంటే కలవరముతో నిండిపోయింది. కలవరం కలిగి యేసుప్రభు మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు. పక్కోడేమో మంచిగా ప్రార్థన చేస్తున్నాడు. హబక్కూకు మాత్రం, ఏంటి ప్రభా, నువ్వు నా ప్రార్థన ఆలకించవా? వాళ్ళ బలత్కారం నువ్వు చూడవా? నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు? వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇదేంటి ప్రభా, ఇదేంటి? ఏంటి 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 కలవరం. హల్లెలూయా. నిజానికి వాస్తవమైన మాట ఏమిటంటే, హృదయంలో కలవరం కలిగిన వాడికి సరిగ్గా నిద్ర కూడా పట్టదు. పండుకుందామన్నా నిద్రట్టదు. కలవరం ఎందుకు ఇతను ఇంతగా కలవరం పడుతున్నాడంటే దానికి కారణం కూడా చెప్పాడు. అతను కలవరపడడానికి గల కారణం ఏమిటంటే, హబక్కూకు గ్రంథం 16:1-17 చదవండి. హబక్కూకు ఎంత వేదన పడడానికి కారణం ఏమిటంటే, ఒక ఆయనకి వల ఇస్తున్నాడంట. ఇతన్నే మన 91 కీర్తనలో మోషే గారు ఏమంటారంటే, వేటగాడు అని అంటారు. వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను తప్పించను. ఇక్కడ వల వేసేవారు ఎవరు? సైతానుడు వల వేస్తున్నాడంట. ఆ వల నిండా మనుషులు పడుతున్నారట. ఎవరెవరు దొరుకుతారా? ఎవరి అంత్యకాలంలో అనేక మందిని సాతాను పట్టుకుని చేజిక్కించుకుంటున్నాడు. వీడు దొరుకుతాడా, ఈమె దొరుకుతుంది, చూసి ఒక్కొక్కరు లాగేసుకుంటున్నాడు. పరిశుద్ధులు తప్పిపోతున్నారు, నీతిమంతులు తప్పిపోతున్నారు, ప్రార్థనా పరులు పడిపోతున్నారు. ఒక్కొక్కరిని తన కౌగిట్లో పెట్టేసుకుని, తన ఆలోచనతో నింపేసుకుని, జీవించుచున్నామని పేరుంది కానీ మృతుడు. అలా చేసేస్తున్నాడు సైతానుడు. అంటే క్రీస్తుకు ఉపయోగపడకూడదు ఈ బిడ్డ దేవుని దగ్గరికి వెళ్తున్నట్టు ఉండాలి కానీ దేవునికి ఉపయోగపడకూడదు. వల వేస్తున్నాడు. యవనస్తులకు వేస్తున్నాడు వల, పురుషులకి వేస్తున్నాడు వల, స్త్రీలకి వేస్తున్నాడు వల వేస్తున్నాడు. సంఘాల్లో అధికార దాహం కలిగిన వాళ్ళు ఇలా గొడవలు దిగుతారు. అధికార దాహం ఎక్కువైపోతుంది. నేను పెద్ద. అందుకే మన పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో పెద్దలే లేరు, ఉండరు. హల్లెలూయా. వాక్యం కావాలితే రావాలి, వాక్యం నచ్చకపోతే పోవాలి. పాస్టర్ గారు నచ్చితే రావాలి, పాస్టర్ గారు నచ్చకపోతే పోవాలి. వస్తే మావాడివి, పోతే వాళ్ళలో చిక్కుకున్న బిడ్డవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘాలు కట్టుకున్నదికి పంచాయతీలు పెట్టుకొని కొట్లాటలు పెట్టుకోవడానిక అధికారాలు. ఒక రోజుని మన చర్చిలో ఒక తమ్ముడు బాగా ప్రేయర్ చేసుకునేవాడు. ప్రేయర్ చేసుకో, వాక్యం చదువుకో, ఆరాధన చేసినప్పుడు కళ్ళు తెరవద్దు అని చెప్పేవాడిని. కొత్తగా పాస్టర్ గారు చర్చి పెట్టి ఆ తమ్ముడిని, ఎక్కడికి పోతున్నావు అన్నాడట. పరిశుద్ధ ప్రార్థనా మందిరం పోతున్నావు అన్నాడట. మా చర్చికి రా, నీకు నేను మంచి పోస్ట్ ఇస్తా అన్నాడట. ఏంటండి పోస్ట్? ఏం పోస్ట్ అన్నా అని అడిగాడంట తమ్ముడు. ఏం పోస్ట్ ఇస్తానో చెప్పను, రా, చచ్చోళ్ళు అందరూ నీ మాట వినేటట్టు చేస్తానట. అప్పుడు అతను, ఏంటి, నేను అగస్టిన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మోకరించమంటాడు, కళ్ళు మూసుకోమంటాడు, బైబిల్ చదువు అంటాడు, కానీ నేనేమంటున్నాడు, నేను చెప్తే అందరు వినేటట్టు పోస్ట్ ఇస్తాడా? నా బ్రతుకు మారిపోద్దని ప్లేట్ తిప్పిండు. అంతేనా అంటాం మనం. ఎల్లుడు వచ్చిన తర్వాత మంచి పోస్ట్ ఇచ్చాడండి ఆ కుర్రోడికి. ఏం పోస్ట్ అంటే అందరి కుర్రోడు చెప్పినట్టే నా
ఏం పోస్ట్ చెప్పండి? చెప్పులు ఎక్కడ పెట్టాలి? కుర్రోడు చెప్తేనే చెప్పులు పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పులు పెడతారు కదా, అక్కడ గేటు బయట నిలబడి ఇగో చెప్పులు ఆడబెట్టంటే ఆడబెట్టాలి, ఏడబెట్టంటే ఏడబెట్టాలి. అగస్టిన్ పాస్టర్ గారు ఇతనికి ఎలాంటి స్థితి ఇచ్చాడంటే, మందిరము లోపల ప్రార్థన చేసే స్థితి ఇస్తే సైతానుడు ఇతన్ని గేటు బయట చెప్పుల దగ్గర ఉంచాడు. నువ్వు చెప్పుల దగ్గర ఉన్నది గొప్ప అనుకుంటున్నావు, మందిరంలో మోకరించేది గొప్ప అనుకోవట్లే. ఎంత ఆశ్చర్యమో చూడండి. వల వేస్తున్నాడు విశ్వాసులకు. వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. దావీదు పడిపోయాడు, సంసోను పడిపోయాడు. పడిపోతున్నారు ప్రభువా. వేదన కలుగుతుంది, కలవరం కలుగుతుంది. వింటున్నావా చెల్లెమ్మ? సాతానుడు కాని దృష్టి పెడితే నీ జీవితంలో కలవరం ప్రారంభమవుతుంది. ఒకసారి నువ్వు ఇల్లంతా మంచిగా ఊడ్చుకున్నావు, మంచిగా శుభ్రం చేసుకున్నావు, మంచి మంచి పదార్థాలు వండి అలా బయటికి వెళ్ళావు, తలుపు వేసుకోలేదు. ఒక మురికి, ఒక చండాలమైన వాసన కలిగిన కుక్క అదే కలిగి లోపలికి వచ్చేసి నువ్వు మంచిగా ఉన్న ఆ ఇంట్లో అన్ని దుప్పట్లు ఖరాబ్ చేసింది, పిండి వంటలు ఖరాబ్ చేసింది, ఇల్లంతా ఖరాబ్ చేసేసింది. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? లైఫ్ కూడా అంతే. నీవు సరైన ప్రొటెక్షన్గా నీకు లేకపోతే సైతానుడు ఒక్కొక్కసారి వస్తే ఏది వదిలిపెట్టినట్టుగా సాతానుడు నీ జీవితంలోకి ఒక్కసారి వస్తే పిల్లల్లో పనిచేస్తాడు, ఫైనాన్షియల్ మీద పనిచేస్తాడు, ఆరోగ్యాల మీద పనిచేస్తాడు, భార్యలో పనిచేస్తాడు, చుట్టాల మీద పనిచేస్తాడు, ప్రయాణాల్లో పనిచేస్తాడు, యాక్సిడెంట్లు కలిగేలా చేస్తాడు. హల్లెలూయా. ఏ పని చేసినా నీకు సక్సెస్ కానట్టుగా చేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ గుండెంతా కూడా బరువుగా తిరిగి వచ్చేటట్లుగా చేస్తాడు. సైతానికి ఒక్కసారి అవకాశం ఇస్తే మొత్తం కొలాప్స్ చేస్తాడు. హల్లెలూయా. ఎవరు? హబక్కూకు హృదయం అంతా కూడా కలవరం. ఇదెందుకు ప్రభువా? అసలు నువ్వు ఉన్నావా? నువ్వు చూస్తున్నావా? నువ్వు నన్ను ఎందుకు ఎట్లా చూడనిచ్చినావు? నా ప్రార్థన ఎందుకు వింటలేదు? కలవరం. చాలామంది కలవరం చేత ఏమవుతున్నారు? దారి తప్పిపోతున్నారు. కలవరం చేత రోగాలు తెచ్చుకుంటున్నారు. ఈ కలవరం కలిగి పాపం చేసేస్తున్నారు కొంతమంది. కలవరం, భయం కలిగి ఎవరో ఒకరు కాళ్ళు పట్టుకుంటున్నారు. కలవరం కలిగినప్పుడు హబక్కూకు ఏం చేశాడు తెలుసా? హబక్కూకు ఏమన్నాడంటే, ఇంత కలవరం కలుగుతుంది కదా, అసలు దేవుడు ఏమంటాడో చూద్దాం అని 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదము విషయమై నేనేమి చెప్పితునో చూచుటకై నేను నా కావలి స్థలము మీద గోపురము మీద కనిపెట్టుకొని ఎందును అనుకున్నదను. ప్రైజ్ ది లార్డ్. కలవరము దారి తప్పేలా చేస్తుంది. కలవరము ప్లేస్ చేంజ్ అయ్యేలా చేస్తుంది. నువ్వు డ్యూటీలో పనిచేసేటప్పుడు నీ అధికారో నీ మేనేజరో నీకు పడకుండా చేస్తాడు సైతానుడు. నువ్వు ఏ పని చేసినా నీకు వంకలే పెడతాడు. నువ్వు ఎంత మంచిగా చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు. అప్పుడు అంత కలవరమే. అలాంటప్పుడు ఏం చేయాలి? నీ హృదయం కలవరం నిండినప్పుడు ఏం చేయాలి? ఈ డ్యూటీ మానేస్తానంటావా? ఈ ప్లేస్ వెళ్ళిపోతానంటావా? ఏం చేయాలి? హబక్కూని చూసి నేర్చుకో. హబక్కూ ఏమంటున్నాడంటే, నాకొక స్థలం ఉంది, నాకొక గోపురం ఉంది, ఆ గోపురం మీద ఆ స్థలములో నేను నా దేవుని కొరకు కనిపెట్టుకుంటాను. హల్లెలూయా. కలవరం కలిగిన నీవు దారి తప్పిపోకుండా ప్రార్థన అనే ఆయుధంలోకి నువ్వు వచ్చినట్లయితే పరిస్థితులన్నీ చక్కబడిపోతాయి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ఎందుకో తెలుసా? సంవత్సరం అంతా ఎన్నో పోరాటాలతో వెళ్తావు, నిందలతో వెళ్తావు, ఒంటరైపోతావు. మోసం చేసిన వాళ్ళు కొంతమంది నిన్ను, అవమానించిన వాళ్ళు కొంతమంది నిన్ను, నిందలేసిన వాళ్ళు కొంతమంది నిన్ను, అనేకమైన బాధలు కలిగిన నీ జీవితంలో ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే నీకు ఒక దారి చూపిస్తుంది. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన నీకు ఒక గొప్ప అద్భుతమైన రివైవల్ ఇస్తుంది నీకు. హబక్కూకు కానీ వింటున్నారా? కలవరం కలిగిన యోనా ఏం చేశాడు? అసలు ఈ నినివే పట్టణం, రేపు చెప్తాను నేను యోనా కోసం చిన్న పాయింట్ ఇప్పుడు చెప్తాను. రేపు
విశ్వాస ప్రయోజనాల్లోనే టాపిక్ ఉంటుంది. ఇక ఈ నినివే పట్టణం ఏమవుతుందో చూద్దామని అలాగా దూరంలో కొండ మీద పడుకున్నాడు. చాలా ఎండ. ఏంటి ఎండ అనుకున్న టైంలో ఒక సొరకాయ పొద ఆ రాళ్ళలో నుంచి మెలిచి పెద్ద పొద అయిపోతే ఇతనికి నీడవుతుంది. ఓ గాడ్, హల్లెలూయా, ఓ గాడ్ అనుకున్నాడు. అదే టైంలో మళ్ళీ చిన్న పురుగు వచ్చి ఆ సొరకాయ మొత్తం తినేస్తుంది, పొద మొత్తం తినేస్తుంది. అప్పుడు ఇదేంటి ప్రభా, ఇది కూడా ఉండనే బాబా అంటే దేవుడు అంటాడు, ఒకరోజు మొలిచి ఒకరోజు పోయేదానికి ఎంత బాధపడుతున్నావు కదరా, కొన్ని సంవత్సరాల ప్రజలు ఆలు చచ్చిపోతే నేనెంత బాధపడాలరా అన్నాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే కలవరం కలిగిన యోనా ఏం చేద్దామని చూస్తున్నాడు. కలవరం కలిగిన హబక్కూకు ఒక గోపురం స్థలం ఉంది, కావలి స్థలం ఉంది. ఆ స్థలమే చేతులెత్తేలా చేసిందండి. యేసుప్రభు కూడా ఉంది. ప్రతిరోజు కూడా ప్రతి రాత్రి ఒలీవ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. పేతురు కూడా యొప్పే సముద్ర తీరం మీద మేడగది మీదకి ఎక్కి ప్రార్థన చేసుకునేవాడు. ప్రతి ఒక్కరికి ప్రార్థనా సమయం, ప్రార్థనా స్థలం ఉండునుగాక. నీకు ఆయుధం. నీకు జీవితంలో కలవరాలు రావు అని ఎక్కడా చెప్పలేదు. కలవరాలు వస్తాయి, కానీ విశ్వసించేవాడు కలవరపడడు. వస్తాయి, రోజుకు 10 వస్తాయి, రోజుకు 1 వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుంది. వచ్చినప్పుడు జాగ్రత్త. కలవరపడిన సౌలు శవంలా మారిపోయాడు. కలవరపడిన ఫరో పిచ్చోడైపోయాడు. ఏంటిది పిచ్చోడైపోయాడు. నీకు ఎవరి వలన కలవరం? నీ భర్త వలన, మాట వినని నీ కొడుకు వలన, అప్పుల బాధ వలన, అనారోగ్యం వలన, తెలియని రోగం వల్ల నీకు కలవరం వస్తుందా? అయితే నీకు గోపుర స్థలం కావాలి, కావలి స్థలం కావాలి, కనిపెట్టుకునే స్థలం కావాలి, చేతులెత్తే అనుభవం కావాలి. చేతులెత్తే అనుభవం కలిగిన వాడు జీరోలో ఉన్న హీరోగానే ఉంటాడు. చేతులెత్తే అనుభవం కలిగిన వాడు జీరో పొజిషన్కి వెళ్ళిపోయినా ఐ డోంట్ కేర్ అంటాడు. అంతే. ఒరే నీకు అయిపోయింది, నీకు ఏం లేదు, మొత్తం నువ్వు జీరో, అన్నీ అయిపోయినా. ఎందుకు ఇంత అన్నీ అయిపోయినా, అందరూ వదిలేసినా, అన్నీ పోయినా, కొడుకులు చచ్చిపోయారు, కూతుర్లు చచ్చిపోయారు, ఆస్తులు పోయినాయి, గొర్రెలు చచ్చిపోయినాయి, మేకలు చచ్చిపోయినాయి, ఇంకా ఏంటి నీ ముఖంలో నవ్వు చావలేదు? ఇంకా నీ ముఖంలో నవ్వు చావలేదు. అప్పుడు ఆ భక్తుడు అంటాడు, ఎందుకు నేను ఏడవాలి? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకెళ్ళిపోయాడు, యెహోవాకు స్తోత్రం కలుగును గాక. భూమంతా కూడా సెల్యూట్ చేసింది అతనికి. అతను జీరో కానీ హీరో. అతనికి ఉన్నాయన్నీ పోయినాయి. అందరూ ఆస్తి ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఆస్తి లేనప్పుడు ఎవరు రారు. డబ్బుంటే నీకు సమాజంలో విలువ, డబ్బు లేకపోతే చిన్న చూపు. డబ్బు లేనోడికి చిన్న చూపు, డబ్బుంటే ఎక్కడైనా వాడికే, ఎక్కడైనా వాళ్ళకే. డబ్బు కన్నా గొప్పది క్యారెక్టర్, డబ్బు కన్నా గొప్పది ఫెయిత్. హల్లెలూయా. హోలీ ప్రేయర్ మినిస్ట్రీకి డబ్బు లేదు, ఫెయిత్ ఉంది. విశ్వాసకి డబ్బుతో పని లేదు, విశ్వాసం కలిగి ఉండంతే. కోట్లు రూపాయలు ఉన్న వాడికి లేని ప్రయోజనాలు నీకుంటాయి. నీకు దేవుడిస్తాడు. ఇక్కడ హబక్కూకు అంటున్నాడు, నేను నా గోపుర స్థలం మీదకి వెళ్తాను, నా కావలి స్థలంలోకి వెళ్తాను, అక్కడ నేను దేవుని కొరకు కనిపెట్టుకుంటాను. హల్లెలూయా. కలవరంలో నుండి నీవు భయములోనికి, కలవరంలో నుండి రకరకాల పరిస్థితికి వెళ్ళకూడదు. కలవరంలో నుండి ప్రార్థనలోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? ప్రార్థనలోకి వెళ్ళాలి. ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నాడు? దేవుని కొరకు. దేవుడు నాకు సమాధానం ఇవ్వాలి, దేవుడు నాకు జవాబు ఇవ్వాలి, దేవుడు నాతో మాట్లాడాలి. ఎన్నో రోజు? ఈరోజు 22 రోజుల నుంచి కనిపెట్టుకుంటున్నా. ఇది నీ గోపుర స్థలం, ఇది నీ కావలి స్థలం. 22 రోజుల నుంచి నువ్వు కనిపెట్టుకుంటున్నావు కదా. దేవుడు వస్తాడనే నమ్మకం నీకుందా? మాట్లాడితే చెప్పాలి. మీకు ఉంటే చెప్పండి, అయితే మాట్లాడే మనకండి. మీకు దేవుడు వస్తాడనే నమ్మకం ఉందా? హబక్కూకు ఉంది కాబట్టి కనిపెట్టుకుంటున్నాడు. దేవుడు మాట్లాడతాడు నమ్మకం మీకుందా? దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు నమ్మకం ఉందా? దేవుడు నీకు ఆన్సర్ ఇస్తాడు నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నవాడికి అన్నీ పాసిబుల్. బైబిల్ చెప్తుంది, విశ్వసించువానికి సమస్తము సాధ్యమే. ఎంత సాధ్యం అంటే దేవుణ్ణే
దింపుతాడు. దేవుణ్ణే దింపాడంటే మిగతా వాడికి ఏమన్నా పెద్ద కష్టమా? హల్లెలూయా. దేవుణ్ణే దింపుతాడు. విశ్వసించేవాడు దేవుణ్ణే దింపుతాడు. హబక్కూకు ప్రార్థన చేశాడు, యోనాలా చేయలే. చూద్దాం అని యోనాలా చేయలే. హబక్కూకు ఏమన్నాడంటే, అసలు దేవుడు ఏం మాట్లాడతాడు? నా హృదయంలో మండుతున్న ఈ మంట, కలవరం, ఈ యొక్క ఇదంతా గలిబిలి, దీనికి దేవుడు ఏం చెప్తాడో చూద్దాం. అసలు దేవుడు కొరకు కనిపెట్టుకుంటాడు. ఆ మాట దేవుడికి నచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట దేవుడికి నచ్చింది. నా దేవుడితో మాట్లాడతాను, నా దేవుడితో కలవరం కలిగిన వాళ్ళు మొత్తం చాటేసుకుంటారు. అంత వాళ్ళ కలవరం అంతా కక్కేస్తారు. ఎవరి దగ్గర? పక్కింటి ఆమె దగ్గర, ఎదురుంటి ఆమె దగ్గర, ఫోన్లో కక్కేస్తారు. వాళ్ళు ఊరుకుంటారా? దేశం అంతా కక్కుతారు వాళ్ళు. హల్లెలూయా. కలవరం కలిగిన వాడు ఎవరి దగ్గరికి వెళ్ళకు. కలవరం కలిగిన వ్యక్తివి, గుండెల్లో గాబర కలిగిన వ్యక్తి, నీకు గోపుర స్థలం ఉండాలి. ఆ గోపుర స్థలంలో దేవుడు వస్తాడు అనేటువంటి విశ్వాసంతో చేతులు చాపు. వచ్చాడు, దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. చూడండి, 2వ వచనం. యెహోవా నాకెలాగూ సెలవిచ్చాను. చెప్పాడా లేదా? యెహోవా వచ్చాడా లేదా? ప్రార్థన ఆలకించువాడా, హబక్కూకు ఏమిటయ్యా, నేనేమిటయ్యా, సర్వ శరీరంలో నీ వద్దకు వచ్చేదరు. ఎందుకంటే ప్రార్థనకి జవాబిచ్చే దేవుడవు. హల్లెలూయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమై. వచ్చాడు దేవుడు. వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? ఇగో ఏం మాట్లాడుతున్నాడు? ఒకే ఒక మాట, క్లియర్ కట్గా ఒక మాట చెప్పాడు. ఎవరికి? ఒక ముక్క, క్లియర్గా ఒక ముక్క ఎలా అన్నాడంటే, ఏమన్నాడంటే, హబక్కూక్, నువ్వు స్టార్టింగే నా దగ్గరికి వచ్చి ప్రశ్నతో వచ్చావు. ఇదెందుకు, అదెందుకు, ఇదెందుకు అని ప్రశ్నలతోనే ప్రార్థన స్టార్ట్ చేసావు. సరే, ఇప్పుడు నేను ప్రశ్నలతో ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు నీకేం జవాబు రాలే. 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడలే. 2వ అధ్యాయంలో సరే నా కోసం ఎదురు చూస్తున్నావు కాబట్టి నీ ప్రశ్నలన్నిటికీ ఒకే ఆన్సర్. నీ ప్రశ్నలన్నిటికీ ఒకటే ఆన్సర్. ఏమిటంటే అది 4వ వచనం చదవండి. వారు యథార్థపరులు కాక తమలో తాము, అయితే నీతిమంతుడు విశ్వాసము చేత బ్రతుకును. చప్పటి కూడా దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి దేవుడు? హబక్కూకు ఒకే మాట. వాళ్ళు ఎలా అయిపోయారు? వాళ్ళు పడిపోయారయ్యా, పరిశుద్ధులు పాడైపోయారయ్యా, వల వేస్తున్నాడయ్యా, ఆ వలలో నీతిమంతులు కూడా పోతున్నారయ్యా, ప్రార్థనా పరులు కూడా పక్కకి వెళ్ళిపోతున్నారయ్యా, అయ్యా ఈ కడవర కాలంలో భక్తులు లేకుండా పోతున్నాడయ్యా. పోతే పోనాయి, నువ్వు చెప్పేది విను, నేను చెప్పేది విను. నీతిమంతుడు విశ్వాసము చేత బ్రతుకును. నీ పరిశుద్ధత నాకు మేలు కాదు, నీకే మేలు. నీ ప్రార్థన నాకు ఉపయోగం కాదు, నీకే ఉపయోగం. నీ భక్తి నా కోసం కాదు, నీ కోసం. నీ గుండెల్లో ఛాలెంజింగ్ అనేది ఉండాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. హబక్కూకు ఏం నేర్పిస్తున్నాడు? అవన్నీ వదిలేనా అన్న, అవన్నీ వదిలే, నీకు చిన్న మొక్క చెప్తాను, దాన్ని పాటించు. ఏమిటో తెలుసా? విశ్వాసం. ఏమిటండి? యేసయ్యకి నచ్చిందండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట ఇంపాసిబుల్. విశ్వాసం. నువ్వు విశ్వాసం కలిగి ఉండు, ఏవి జరగాలో అవి నేను జరిగిస్తాను. నువ్వు ఎంత మొత్తుకున్నా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. నువ్వెంత కలవరిపడినా దేవుని ఆజ్ఞ లేకుండా రాలదే. దేవుడు ఆజ్ఞ ఇస్తే బట్టబుర్రైపోతుంది. హల్లెలూయా. ఆజ్ఞ లేకుండా రాలదే. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదే. దేవుడు తెలుసు సూర్యుడు తూర్పును ఉదయింప చేయాలని దేవుడు తెలుసు. హబక్కూకు నువ్వేం చేయాలంటే, నా యందు విశ్వాసము, నమ్మకముతో అడుగులు వేయడం చాలా చాలా కష్టం. చేతుల నిండా డబ్బులు ఉన్నాయనుకో, అడుగులు కాదు పరుగులు పెడతాం. జేబు నిండా డబ్బులుంటే అడుగులు కాదు ఏమేస్తాం?
పరుగులు పెడతాం. గుండె విశ్వాసం ఉంటే 9 నెలల గర్భం దాల్చిన బిడ్డతో సమానం మనం. చాలా జాగ్రత్తగా విశ్వాసం కలిగిన వాడు దేవుణ్ణి చూస్తూ, ఎదురున్న దేవుణ్ణి చూస్తూ సముద్రం మీద నడిచినట్టు. నిజానికి సముద్రం మీద నడవలేం, మునిగిపోతాం. కానీ విశ్వాసం కలిగిన వాడు నడుస్తాడు, జాగ్రత్తగా నడుస్తాడు, విశ్వాసాన్ని త్రొట్టిల్లించుకోకుండా నడుస్తాడు. ఒక అడుగేసి మునిగిపోయేది కాదు. దేవుణ్ణి చేరేంత వరకు మనం నడవలసిందే ఉంది. హల్లెలూయా. హబక్కుకు పాఠం నేర్పాడు. ఏమిటో తెలుసా? విశ్వసించువాడు కలవరపడడు నాన్న, విశ్వాసం హృదయంలో పెట్టుకో అన్నాడు. విశ్వాసం ఎప్పుడైతే హబక్కుకు వచ్చిందో, హబక్కుకు వెంటనే ఒక మాట చెప్తున్నాడు. చూడండి, చాలా బుద్ధిమంతుడు అయిపోయాడు. 20 వచనం చదవండి, 2వ అధ్యాయం. ఎంత బుద్ధిమంతుడు అయ్యాడంటే, మనం ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధి లోకమంతయు గప్చిప్పుగా ఉండాలి అంతే అన్నాడు. అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ హబక్కుకు ఈ మాట అనుభవంతో చెప్పాడమ్మా, అనుభవంతో, ఎక్స్పీరియన్స్. ఏమన్నాడు తెలుసా? నేను నా గోపురం దగ్గర పోతా, కావలి స్థలం దగ్గర పోతా, దేవుడు ఏం చెప్తాడో అని ఎదురు చూస్తా అన్నాడు. అన్న ఆయన దగ్గరికి ఇప్పుడు కూడా ఈ రాత్రి నువ్వు పడుకోకుండా దేవుడి కోసం కనిపెట్టుకోండు, వస్తాడు, నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుడు నాతో మాట్లాడాలని కనిపెట్టుకో. అలా ఎవరున్నారు? ఇంటికి వెళ్తారు, నాకు టైం తెలీదు, ఏం తెలీదు, ఊరికే 10 గంటలకు చెప్తాడు. ఇంటికి 10:30 అలిసిపోయా, నీకు పొద్దున్న తిన్నాను, మధ్యాహ్నం తిన్నాను, కానీ రాత్రి తినలేదని తెలియదు కదా ప్రభా. యేసు రాజా, చక్కగా నిద్రపెట్టే కార్యం చేయను ఆయన. గిట్లనా? నువ్వు ఇంటికి వెళ్ళి శుభ్రంగా కావలివాడు ఉదయము కొరకు చూస్తున్నట్లుగా మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు, ఉపవాసం ఉంటే ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు. చర్చిలోనే ఒక దుప్పటి తీసుకుని పాస్టర్ గారి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత 10:30కి అక్కడ కూర్చొని ప్రార్థన చేసి, ప్రభా నాతో మాట్లాడవా, ప్రభా నాతో మాట్లాడవా. 1 గంట 2 గంటల వరకు ప్రార్థన చేసి, అందుకే ఇలా ఉన్నాం మేము. హల్లెలూయా. ఉపవాసం అంటే ఇంటికి వెళ్ళేవాళ్ళం కాము, చర్చిలోనే ప్రభా తండ్రి యేసయ్యా. దేవుడు హబక్కుకు మాట్లాడింది పరిశుద్ధాలయంలో ప్రభు ఉన్నాడు. నోరు, కన్ను, ముక్కు జాగ్రత్త అని చెప్పాలేమో. కొంతమందికి బుద్ధి ఉండక పరిశుద్ధాలయంలో పిచ్చి కేకలేస్తారు, ఎర్రి కేకలు. దేవుని ఆలయంలో క్రమం తప్పి మాట్లాడితే గుర్తుపెట్టుకో, అగస్టిన్ అని దైవజనుడు చెప్తున్నాడు, నీ పిల్లలకి అది శాపం, ఎక్కడో దుఃఖం తగులుతుంది. అది ఒకానొక సమయంలో మందిరం అంటే ఒక క్రమం, ఆ క్రమం తప్పించి నువ్వు ఇట్లా ఏంది ఇది? రౌడీజం చేసే స్థలమా ఇది? ఎక్స్పీరియన్స్తో హబక్కుకు ఏమన్నాడంటే, తన పరిశుద్ధాలయములో ప్రభు ఉన్నాడా లేడా? ఎంతమంది చెప్తున్నారు ఉన్నారు లేరని? అమృతకు డౌట్ వచ్చింది. అమృతం ఉన్నాడా లేడా? ఏది చూపించమంటే ఎట్లా చూపించమే? హబక్కు దగ్గరికి వెళ్ళు, తనతో మాట్లాడాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేను దేవుని చేతులు ఎత్తాను, నాకు సమాధానం ఇచ్చాడు, అనుభవంతో చెప్తున్నాడయ్యా. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చెప్తారు, నేను ప్రార్థన చేయగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆలకించాడు, లేనోడు ఆలకిస్తాడు. ఒక హిందూ ఆమె, మన రత్నమ్మ గారు లాంటి హిందూ ఆమె, రత్నమ్మ గారు అటో ఉందా, కుర్చీ వేసుకుని వాక్యం చదువుకుంటూ ఒక ఆమె, పాటర్ గారండి దండం పెట్టుకోమంటారా లోపలికి వెళ్ళి అన్నది. పెట్టుకో అమ్మా అన్నాను. పెట్టుకో అంటే ఇటు చూసింది, ఇదంతా చూస్తుంది, గోళ్ళ చూస్తుంది, హోలీ ప్రేయర్ ఇవన్నీ చూస్తుంది, కానీ దండం పెట్టుకోకుండా పోతుంది. నేను అన్నాను, ఏమ్మా దండం పెట్టుకోకుండా పోతున్నావంటే, ఎవరికి పెట్టుకోవాలి, దేవుడు లేడు కదా అంది. అంటే పాప వాళ్ళకి దేవుడు అంటే ఎలా ఉండాలి? ఓ రూపం ఉండాలి, ఓ బలం ఉండాలి, ఒక ఖడ్గం ఉండాలి, ఏదో ఒక విగ్రహం, మరియమ్మ విగ్రహమో యేసయ్య విగ్రహం ఉంటే దేవుడు ఉన్నట్టు. ఏమీ లేవు. మనం ఏంటంటే వాక్యం ఉండను, వాక్యమే దేవుడని నమ్ముతాం.
ఇలాగ అమ్మ దేవుడు కనబడ్డమ్మా, నువ్వు మొర్ర పెట్టుకో, హబక్కుకు ప్రార్థన చేస్తున్నాడు, చేసుకో, దేవుడు ఆలకిస్తాడని చెప్పా. కానీ ఇంటలేదు. ఈలోగా చెట్ల ఎంటాపటి నుంచి ఒక దెయ్యం పట్టుకుని ఆమె వచ్చింది. ఈ పక్కన ముగ్గురు పట్టుకున్నారు, ఈ పక్కన ముగ్గురు పట్టుకున్నారు. ఆమెని అంటుంది. పట్టర్ గారండి దెయ్యం పట్టుకుంది, ప్రేయర్ చేయనంటే లోపల తీసుకెళ్ళు, ఈమెతో మాట్లాడి అప్పుడు నేను ప్రేయర్ చేస్తానంటే అలా వచ్చి ఆ మెట్టు దగ్గరికి ఆ దెయ్యం ఇలా అడుగు పెట్టలేదు. ఈ ముగ్గురిని ఇలాగా అంటుంది. హే ఎందుకెళ్ళో అంటే, నేను బాను. హే ఎందుకు పో అంటే, లోపల దేవుడు ఉన్నాడు, కాలిపోతాను. హే దెయ్యమా, నువ్వు అబద్ధం చెప్తున్నావు, లోపల దేవుడు లేడు, కాపులతో ఈమెను అడిగాను నేను. ఎవరో ఏందు ఆ ముగ్గురికి ఏమంది, దేవుడు లేడంది. దెయ్యం ఏమంది, అదేంటో విచిత్రం అండి, దేవుడు దెయ్యాలకు కనబడ్డాడు కానీ మనుషులు కనబడతలేదు. అదేంటో విచిత్రమేనండి. వేశ్యలు నమ్మి బాప్తిసం తీసుకుంటున్నారు కానీ మేము జ్ఞానులము, పరిచయులము, సద్దూకయులము అనుకున్నవారు కృపకు దూరం అయిపోయారు. వేశ్యలు ప్రభు దగ్గర రక్షణ పొందారు కానీ మేము జ్ఞానులము, గొప్పవారం అనుకున్నవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుభవంతో హబక్కుకు ఏమన్నాడంటే, యెహోవా తన పరిశుద్ధాలయములో, సో అందుకే మన చర్చ్ పేరు కూడా పరిశుద్ధ ఆలయం, పరిశుద్ధ ప్రార్థన మందిరం. హల్లెలూయా ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలి? ఆయన ఎవరున్నారు? ఆయన ఎవరు? ఆయన ఎవరంటావా? ఆయన స్వరానికి ఆ పర్వతాలు గజగజ పిండి అవుతాయి. ఆయన ఎవరంటావా? ఆయన స్వరానికి పాతాళమే హడల్ హడల్, దేవదారు మ్రాను ఏమన్నా ఆయన స్వరం విస్తార. ఆయన ఎవరంటావా? ఆయన ఉన్నాడు ఇక్కడ. ఆయన ఉన్నాడు కాబట్టి మట్టి పురుగుల్లాంటి మనం నువ్వేమనుకున్నావు, నేను ఇంత అంత అనుకున్నావు, అదేం కాదు, మన చిన్న పురుగుల్లాంటి వాళ్ళు. మట్టి పురుగుల్లాంటి మనం ఏం చేయాలి? గుసగుసలు ఆడుకోవాలి. పట్ర చూడలేదు. ఇంకో హల్లెలూయా. ఆయన ఉన్నాడు, నువ్వేం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? మౌనంగా ఉండడం మరో అర్థం ఏమిటంటే, నువ్వేం చెప్తే అది ప్రభా. ఆయనకి ఎదురు చెప్పే పరిస్థితి ఉండొద్దు. నువ్వేం చెప్తే. మోషే అన్నాడు, నేను వెళ్ళను ప్రభా, నేను ఎత్తివానంటే మోషే మీద కోపపడి, మీ అన్న లేడా అన్నాడు. ఆ అన్నయ్య తీసుకొచ్చి ఒక పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చాడు. ఆ అన్నయ్య లేకపోతే అసలు విగ్రహం ఉండేది కాదు. హల్లెలూయా, గట్టిగా చెప్తా హల్లెలూయా. ప్రార్థన ఏం తీసుకొచ్చిందంటే విశ్వాసం తీసుకొచ్చింది. విశ్వాసం ఇతన హృదయంలో ఒక లోబడం. విశ్వాసం టీ కోలా, టీ ట్రస్ట్, సి కాన్ఫిడెంట్, ఓ హబక్కుకు ఇదే నేర్చుకున్నాడు. ఇప్పుడు విశ్వాసముతో ఫస్ట్ అధ్యాయం కూడా ప్రార్థనే, 3వ అధ్యాయం కూడా ప్రార్థనే. మొదటి అధ్యాయం ప్రార్థనకి 3వ అధ్యాయం ప్రార్థనకి చాలా డిఫరెన్స్ ఉంది. మొదటి అధ్యాయం ప్రార్థనలో అతనికి విశ్వాసం లేదు, 3వ అధ్యాయం ప్రార్థనలో విశ్వాసం ఉంది. విశ్వాసం లేదు కదా, మొదటి అధ్యాయంలో అతని హృదయం అంతా కలవరం ఉంది కనుక ప్రశ్నలు వచ్చినాయి. 3వ అధ్యాయం అంతా విశ్వాసంతో నిండిపోయి అతడు ఏమంటున్నాడు తెలుసా? అంతా చదవను నేను, 3వ వచనం మాత్రం చెప్పి ముగిస్తాను. 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం. దేవుడు తేమానులో నుండి బయలుదేరుతున్నాడు, పరిశుద్ధ దేవుడు పారాణంలో నుండి వేంచేస్తున్నాడు, ఆయన మహిమ ఆకాశ మండలమంతయు. హల్లెలూయా. కలవరముతో నిండుతున్న ఇతనికి లోకం కనబడ్డది 1వ అధ్యాయంలో. విశ్వాసముతో నిండుకున్న హబక్కుకి దేవుడు కనబడ్డాడు 3వ అధ్యాయంలో. దేవుడే కాదు, దేవుని యొక్క మహిమ కనబడ్డాడు. ఏం చేస్తుంది ఆ మహిమ? మోషే ముఖము మహిమ చేత ప్రకాశించబడ్డాడు. ఆయన మహిమలో మన ప్రతి అవసరము తీర్చబడతాడు. ఆయన మహిమ చాలు. అందుకే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, నీ శిథిలమైపోయిన బతుకులయ్యామాయి, శిథిలమైపోయిన బతుకులయ్యా, నీ మహిమను నా మీద పడని తండ్రి అంటున్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేసిన హబక్కుకి దేవుడు ఆకాశ మండలం మీద దేవుని మహిమ కనబడుతుందంట. కలవరంతో నిండుకున్న వాడికి అంత కలవరమే. ఒక్కసారి విశ్వాసం ఉంచు,
దేవుని మార్గాలు కనబడతాయి నీకు. దేవుడు అక్కడే నీ కొరకు గొప్ప గొప్ప కార్యాలు రెడీ చేశాడు. అక్కడికక్కడే పుట్టిస్తాడు ఓటలు. ఆయనకి అసాధ్యం ఏముంది? హల్లెలూయా. మీకు ఒక భక్తుడి పేరు చెప్తాను, సంసోన్. ఒక గాడిద ఎముక చేత 1000 మందిని చంపిన తర్వాత ఇతనికి దాహం వచ్చింది, కొంతంతా ఎండిపోయింది, చచ్చిపోతానేమో అనుకున్నాడు. కలవరం. అలాంటి టైంలో మనిషికి ఏమొస్తుంది? కలవరం. ప్రజలు నువ్వు లిఫ్ట్ మీదకి వెళ్ళు, సడన్గా లిఫ్ట్ ఆగిపోయింది, అప్పుడు నీకేమొస్తుంది? పాట వస్తుందా? ఆ లిఫ్ట్ మధ్యలో కరెంట్ అయిపోయి ఆ లిఫ్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు ఈ పాట ఆహనానంద అట్లా పాట పడతావా? అప్పుడు ఆ టెన్షన్కి ఏ రోగం రావక్కర్లేదు. అలాంటి పరిస్థితి సంసోనికి. అందరిని చెప్పాడు కానీ గొంతు కారిపోయి చచ్చిపోయి కళ్ళన్నీ మసకబారిపోతాను, ఏం చేయాలో అర్థం కాలేదు. కలవరం కలిగిన హబక్కూకు ప్రార్థన చేశాడు. కలవరం కలిగిన సంసోను కూడా దేవుడికి ప్రార్థన చేసి, ప్రభువా నీ సేవకుని చంపేస్తావా, చచ్చిపోవాలా అన్నప్పుడు అక్కడికక్కడ ఏమీ లేదు. ఓ భూమిని యెహోవా గోతిని చీల్చగా అందులో నుంచి ఓటలు వచ్చినాయటండి. ప్రార్థనకు ముందు అక్కడ ఏమీ లేదు, ప్రార్థన తర్వాత ఓటలు వచ్చినాయి. 40 దినాలకు ముందు ఏమి ఉండదు, 40 దినాల తర్వాత అక్కడికక్కడ దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ముగిసే సమయానికి ఓటలు వస్తాయి చూడు, ఓటలు. సంసోను ప్రార్థన విన్న దేవుడు నా ప్రార్థన వినడా? నాకు నమ్మకం ఉంది నా దేవుడు నా ప్రార్థన వింటాడని. అందుకో విశ్వాసముతో ప్రార్థన చేసిన హబక్కూకి దేవుని మహిమ కనబడుతుంది కనుక విశ్వాస పలుకు. ఎవ్వరు పలకలేదండి హబక్కూ పలికినట్టు. 3వ అధ్యాయము 17వ వచనం విశ్వాసపు పలుకు. ముందు చెప్పాను కదా మీకు, చివరిలో చెప్తానని. ఇదే అందరూ చదవండి. హబక్కూకు 3:17 అందరూ చదవండి, గట్టిగా చదవండి. ఇది విశ్వాసపు పలుకు. అతనికి విశ్వాసం లేనప్పుడు ప్రశ్నలు వేశాడు. విశ్వాసం కలిగి దేవుని చూసినప్పుడు మై లార్డ్ మై గాడ్ అని తోమ అన్నట్టుగా ఇతడు విశ్వాసపు పలుకు పలుకుతున్నాడు. చదవండి. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు నా రక్షణకర్త నా దేవుని యందు ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద. అబ్బా ఎంత చేంజ్ వచ్చిందండి విశ్వాసం ఇతను మనిషికి వచ్చినప్పుడు. అసలు ఈ పదాలేమిటి, ఈ ప్రార్థన ఏమిటి, ఈ పలుకులేమిటి, ఈ నిరీక్షణ ఏమిటి? వండర్ అండి, వండర్. హల్లెలూయా. విశ్వాసం ఒక మనిషిని ఎలా మార్చేస్తుందో చూడండి. అసలు ఏం మాట్లాడుతున్నాడు? అసలు ప్రశ్నతో ప్రారంభిస్తున్న ఈ హబక్కూకు లాస్ట్ వచ్చేటికి ఏమంటాడు తెలుసా? నేను ఉన్నతమైన స్థలాల్లో ఉంటాను. విశ్వాసం లేనప్పుడు అసలు ఏంటయ్యా బతుకిది, అసలు నా బతుకేనా, నా జీవితేనా, నాలాంటి కూడా ఒక బతుకుందా అన్నట్టుగా ప్రార్థన చేశాడు. విశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో హబక్కూకు అంటున్నాడు, నేను ఉన్నత స్థలముల మీద ఉంటాను ఎప్పటికైనా. హల్లెలూయా. విశ్వాసం నిన్ను ఓడిపోనివ్వదు. కలవరం నీ జీవితాన్ని అయోమయ చీకట్లో తీసుకెళ్ళిపోతుంది. ఎవరిలో అయినా కలవరం ఉంటే హబక్కూకు గోపురు స్థలం ఉన్నట్లుగా ఉపవాసం చేత ఆ స్థలాన్ని ఏర్పాటు చేసుకుని దేవుడు వచ్చేంత వరకు విను. ఆయన మాట నీకు విశ్వాసం కలుగు చేయనుగాక. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును, విశ్వాసం కలిగిన వాడు కలవరపడడు. దేవుడి మాటలు దీవించునుగాక.